హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గారెలు దానికి ఇక్కడ నేను 5-6 గంటలు మినపగుళ్ళు నానబెట్టుకొని వాటిని మనం జల్లల్లో మనము వడపోసుకొని ఆ నీళ్ళంతా పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ మినపగుళ్ళు తీసుకుని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకొని ఈ పిండిని ఒక గిన్నెలో వార్చుకొని మనం ఆ తర్వాత ఇక ఈ పిండిలోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, పెదలపాయ ముక్కలు, కొత్తిమీర రెబ్బలు, పుదీనా రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అల్లం కొన్ని ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నింటిని మనం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న ఆ తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి గారెల కోసం స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని మనము ఇంకా విడి ఆయిల్లో మనము ఈ గారెలు అనేది మన చేత్తో అద్దుకొని వేసుకోవటేనండి. మనం ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. గారెలు వేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అనేది వండుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వండుకుంటే మనం లోపలంతా పచ్చిదనం వచ్చి పైన మాత్రం క్రిస్పీగా ఎరుపు రంగులో వస్తాయండి. ఇంకా ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ తర్వాత రెండో దఫా కూడా ఈ గారెలు మనం ఇలాగే అద్దుకొని యాడ్ చేసుకుందాం. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను చేసే పద్ధతిలో చేయండి. నేను వేసే పద్ధతిలో మిక్సీలో మనం పిండి వేసుకోండి. ఇంకా ఈ గారెల కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ అనేది యాడ్ చేసి నేను సర్వ్ చేశానండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ